మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఇవి. వీటిలో భాగంగా మనకు డిసెంబర్ కంటే మునుపే ప్రారంభమైనటువంటి కొన్ని యోగాలు ఉన్నాయి. అంతకు ముందు నెలలో మనము రుచక యోగం గురించి మాట్లాడుకున్నాం. ఇలాంటి రుచక యోగాలు శుక్రుడు కూడా సొంతింట్లో ఉండడం మాలవ్య యోగం అవుతుంది, కుజుడు సొంతింట్లో ఉండడం రుచక యోగం అవుతుంది, అలాగే సూర్యుడు బుధుడు కలిసి ఉంటే బుధాదిత్య యోగం అవుతుంది. వీటితో పాటుగా బుధుడు గాని శని గాని కుజుడు గాని గురువు గాని శుక్రుడు గాని వాటి యొక్క స్వక్షేత్రాల నుండి 1వ 4వ 7వ 10వ స్థానాల్లో ఉంటే వాటిని పంచమహా పురుష యోగం అంటారు. కాబట్టి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నాను అంటే ఈ డిసెంబర్ నెలలో ఈ గ్రహ సంచారాలన్నింటినీ బేస్ చేసుకొని ఇలాంటివి కొన్ని యోగిస్తూ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా వాటిలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంబంధించి ఈ యొక్క పంచమహా పురుష యోగం అనేటువంటిది ఎలా ఉంటుంది, రుచక యోగం, అమల యోగం, అలాగే మాలవ్య యోగం, అలాంటివి యోగాలు వీళ్ళకి యోగిస్తాయా లేదా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ప్రస్తావిస్తూ డిసెంబర్ 1 నుండి 31వ తారీఖు వరకు ఈ మధ్యకాలంలో వీరికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా మకర రాశి వారికి ద్వితీయంలో ఉన్న రాహువు, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి సూర్య బుధ కుజ శుక్ర గ్రహాలు ఇవన్నీ కూడా మనం చూస్తుంటే దశమ స్థానంలో కనుక అంటే ఈ యొక్క మకర రాశి వారికి దశమంలో శుక్రుడు ఉన్నన్ని రోజులు కూడా ఖచ్చితంగా వారికి పంచమహా పురుష యోగం అనేటువంటిది ఉంటుంది. అది భౌతికమైన సుఖాలు, ఆర్థికమైనటువంటి సంపద, శారీరకమైనటువంటి శ్రమ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కాస్త డబ్బు ఉంటుంది, శారీరక శ్రమ ఉంటుంది, భౌతిక సుఖాలు కూడా ఉంటాయి. అయితే ద్వితీయంలో ఉన్నటువంటి రాహు వల్ల ఏమవుతుందనంటే వచ్చిన డబ్బు అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం, నమ్మకూడని వాళ్ళని నమ్మి డబ్బులు ఇవ్వడం, ఫినాన్షియల్ స్టేటస్ విషయంలో ఢమాల్మని పడిపోవడం కూడా జరుగుతాయి. ఎందుకు అని అంటే ఉదాహరణ చెప్తానండి. రీసెంట్గా జరిగిన సంఘటన నన్ను చాలా కదిలివేసింది. ఒక రైతు రైతు పండించుకున్నటువంటి ఆ పంట అంతా కూడా డబ్బులు వస్తే ఎవరో యూట్యూబ్లో ఒక అతను ఒక శాస్త్ర ప్రామాణికం లేనటువంటి వ్యక్తి చెప్పిన మాటలు విని మీ పొలంలో మాట్లాడండి, ఫోన్ చేస్తే మీ పొలంలో లంకె బిందెలు ఉన్నాయి, అవి పూజ చేస్తే ఒక్కొక్క అడుగు చొప్పున బయటకు వచ్చేస్తాయని చెప్పాడంట. ఎంత అంటే మొదలు 5,000 అన్నాడంట, తర్వాతకి ఎలాగో ప్రారంభించాం కదా అని ఇంకొక 20,000 అన్నాడంట, తర్వాతకి మళ్ళీ 50, తర్వాత మళ్ళీ 80, అలా 1,80,000 దాకా ఇచ్చాడు. అయితే అర్థమైంది వన్ ఫైన్ మూమెంట్ వీడిని మోసం చేస్తున్నాడు. ఏదో కాశీ నుండి గంగని, పలానా చోటు నుంచి యమునా నది నుంచి నీటిని అట్లా మొత్తం 16 క్షేత్రాల నుంచి తెప్పిస్తున్నా, మీకోసం నేను జర్నీ చేయిస్తున్నా, ఏవో చెప్పాడట. నమ్మాడు పాపం, డబ్బులు ఇచ్చాడు. కట్ చేస్తే అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మాట్లాడట్లేదు. కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎందుకు నమ్మొద్దండి ఇట్లాంటివన్నీ పోలీసులు కూడా చెప్తున్నారు. సో ఇలాంటి వాటి వలన చాలా ఇబ్బంది పడ్డాడు. వాళ్ళ పాపకు ఆపరేషన్కి కోసం డబ్బులు లేవు, వాళ్ళని వీళ్ళని అడుక్కొని డబ్బులు తీసుకురావాల్సి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా ఏదైనా, ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను ఏదైనా పూజ అని చెప్పాను అనుకోండి, నేను క్లియర్గా చెప్తా, అమ్మ ఇంతమంది అర్చకులు వస్తారు, వాళ్ళకి ఇంత అవుతుంది, పూజా సామాన్లకి ఇంత అవుతుంది, నేను ఖచ్చితంగా ఇంత తీసుకుంటాను, అది కూడా మీరు వచ్చి పూజ చేయించుకున్న తర్వాత నాకు డబ్బులు ఇవ్వండి. ఇది ఎలా ఉంది? అసలు మనిషిని చూడకుండా పూజ చేసేటువంటి చోటికి రాకుండా డబ్బు ఎలా ఖర్చు పెడతారు? జాతకం కోసం కూడా చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. నా పేరు చెప్తా, నా పేరు మీద చెప్పండి అంటారు. ఎందుకు చెప్పాలి పేరు మీద? పేరు అందరి పేరు ఒక, ఇప్పుడు రామచంద్రయ్య అన్న పేరున్న వాళ్ళందరూ ఒకటి ఎలా ఉంటారా? లేదు కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాళ్ళ గ్రహస్థితిని బట్టి వేరువేరుగా ఉంటారు. నేను అదే చెప్తా, అనవసరంగా నాకే కాదమ్మా, మీరు ఎవరికి కూడా డబ్బులు ఖర్చు పెట్టకండి. అనవసరమైనటువంటి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఎవరైనా సరే ఉదాహరణకు పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉందనుకోండి, డబ్బులు ఖర్చు పెట్టైనా సరే జాతకం తెలుసుకోండి. 70-80 పేజీల్లో ఇస్తా జాతకం, అడగండి ఖచ్చితంగా. కాస్త ఆలస్యమైనా సరే ఖచ్చితంగా చెప్పాలని చెప్పేసి అడగండి. డబ్బులు కట్టిన వాళ్ళు కూడా చాలామంది మళ్ళీ మీ ఫోన్ చేసేదాకా అసలు మీరు చెప్తారనుకోలేదండి అంటారు. ఎందుకు చెప్పరండి? డబ్బులు ఖర్చు పెట్టారంటే వాళ్ళకి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిందే, దానికి బైండ్ ఓవర్ అయ్యి ఉండాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి అనవసరంగా డబ్బులు అలా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ గ్రహస్థితిలో భాగంగా 3వ స్థానంలో ఉన్నటువంటి శని చండాల యోగం వల్ల అన్నదమ్ముల అక్కచెల్లెల మధ్యలో గొడవలు కానీ భేదాభిప్రాయాలు కానీ రావచ్చు.
అలాగే మకర రాశి వారికి 8వ స్థానంలో కేతువు, అలాగే సప్తమంలో ఉన్న గురువు షష్టమంలోకి వెళ్ళడము, డిసిప్లిన్తో కూడినటువంటి పనులు అవ్వడము అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. కొంత ఈ గడిచినటువంటి 15 రోజుల్లో ఏమైనా పనులు పెండింగ్ పడి ఉండొచ్చు, కానీ మునుముందు వచ్చేటువంటి రోజుల్లో మాత్రం మీరు అనుకున్నట్టుగా టైం టు టైం కంప్లీట్ చేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్తున్నాం. ఎవరైనా సరే డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు, మళ్ళీ చెప్తున్నానమ్మా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంటేనే జాతకం చెప్పించుకోండి. దానికి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. డీటెయిల్గా 16 భావచక్రములతో 60-70 పేజీలలో జాతకం అంతా ఇవ్వడం, మీతో డీటెయిల్డ్గా జాతకం గురించి విశ్లేషణతో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా గ్రహ సంచారాలు. ఒకసారి ఒక చోట ఉన్న గ్రహం 20 రోజులకు మించి ఆ యొక్క యోగం చెక్కకుండా ఉంది కాబట్టి గ్రహ సంచారాల్లో భాగంగా వీరికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సంబంధించి మనం ఎలా ఉండబోతుందని చెప్పాం. వారు ఏ రెమెడీ తీసుకోవాలి అని అంటే, మీ ఇంటి దగ్గరలో నవగ్రహ దేవాలయం ఉంటే వెళ్ళిపోయి ఆదివారం నాడు గోధుమలు అక్కడ నుంచి ప్రారంభించండి. పిరికెడు గోధుమలు ఆకుడొప్పలో వేసి ఒక చిన్న దీపాన్ని, మట్టి దీపం, కొత్త ప్రమిద, ఖచ్చితంగా మట్టి దీపం, అందులో నెయ్యి కానీ నూనె కానీ వేసి, ఇంతే నూనె వేసి, ఏది తీసుకపోయినా అక్కడితో క్లోజ్. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా ఫ్రెష్గా తెచ్చుకోవాలి కాబట్టి కొద్దిగానే తీసుకెళ్ళండి. ఆ దీపానికి పసుపు కుంకుమ పెట్టి, సూర్యుడు మధ్యలో ఉంటాడు నవగ్రహాలు, అక్కడ పెట్టేసి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇదే మంత్రం, ఇంతకుమించి ఏం లేదు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మళ్ళీ చెప్పనమ్మా, ఈ వీడియోలో ఎండింగ్ వరకు కూడా ఒకటే మంత్రం మీరు చెప్పేది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అన్న మంత్రం చదువుతూ 21 ప్రదక్షిణాలు చేయండి. అలాగే 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి. ఒక 21 క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి, 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి. ఆదివారం నాడు మొదలు పెడతారో అక్కడ పెట్టేసేయండి, లేదా ఏ వారం మొదలు పెట్టినా ఇప్పుడు నేను చెప్పేటువంటి ధాన్యం, పిరికెడు గోధుమలు ఈ యొక్క ఆదివారం నాడు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టేసి ప్రదక్షిణలు చేయాలి. సోమవారం నాడు పిరికెడు బియ్యం లేదా ఒడ్లు ఆకుడొప్పలో, ఆకుడొప్ప అంటే మళ్ళీ ఏదో కవర్తో సంబంధించింది కాదండి, ప్యూర్గా ఆకులనే డొప్పలుగా మార్చినటువంటి ఉంటాయి, వాటిని తీసుకెళ్ళి చంద్రుడి దగ్గర పెట్టి దాంట్లో ఈ ఒడ్లు కానీ లేకుంటే బియ్యం కానీ వేసి దీపం పెట్టి బొట్టు పెట్టి వెలిగించి ప్రదక్షిణాలు. అలాగే మంగళవారం నాడు పిరికెడు కందులు, అందులో వీలైతే కందిపప్పు ఒక ఆకుడొప్పలో వేసి, అలాగే దీపం, కందిపప్పు అనేది కందులు లేకపోతే ఆప్షన్ అనమాట, దీపం దాని మీదనే మట్టి దీపం, కొత్త ప్రమిద, ప్రతిరోజు కొత్త ప్రమిద, 2 రూపాయలే ప్రమిద, అంతకుమించి ఉండదు, చిన్న ప్రమిద తీసుకోండి, ఇంతంత నెయ్యి ముందుగానే తెచ్చేసుకొని లేదా నానబెట్టుకున్న ఒత్తులు అందులో పెట్టేసేసి వెలిగించండి, ప్రదక్షిణాలు చేయండి. ఇలా మంగళవారం నాడు కుజుడితో పాటు రాహుకు లేదా ఈ యొక్క కేతువుకు కూడా చేయొచ్చు. రాహుకు అయితే మినుములు, మినపపప్పు లేదా పొట్టు మినుములు ఆకుడొప్పలో వేసి రాహుకు చేయండి. కేతువుకు ఆదివారం చేయండి, లేదా మంగళవారం చేస్తా అంటే మంగళవారం నాడే పిరికెడు ఉలవలు తీసుకోండి, ఆకుడొప్పలో వేయండి, దీపం వెలిగించండి. ఆ రోజు 3 దీపాలు వెలిగించాలి, ప్రదక్షిణాలు చేయండి. అయితే ఎందుకు 27 ప్రదక్షిణాలు అంటే, మనకు నవగ్రహాల్లో 7 గ్రహాలకు మాత్రమే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి కాబట్టి ఆ 7 × 3 21, యాంటీ క్లాక్ వైజ్ తిరిగేది 2 గ్రహాలు రాహుకేతువులు, వాళ్ళకి 2 × 3 6 యాంటీ క్లాక్ వైజ్ తిరగాలి. ఈ యొక్క బుధుడు వచ్చేసి ఈశాన్యంలో ఉంటాడు, పిరికెడు పెసర్లు తీసుకొని ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి సేమ్ మంత్రం ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించండి. అలాగే ఉత్తరం వైపు అంటే నార్త్ సైడ్ ఉంటాడు, అక్కడ పిరికెడు శనగలు ఒక ఆకుడొప్పలో వేసి దీపం పెట్టేసి 21 ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఒక 6 ప్రదక్షిణాలు చేయండి. ఆఖరిలో విశేషమైన మంత్రం ఇంకోటి చెప్తాను, అది కూడా చేద్దురు కానీ వీడియో మొత్తం చూడండి. అలాగే శుక్రగ్రహానికి సంబంధించి పిరికెడు బొబ్బెర్లు ఆకుడొప్పలో వేసి, విశేషంగా ఆకుడొప్పలో వేసిన బొబ్బెర్ల పైన ఒక దీపం పెట్టేసి వెలిగించేసి సేమ్ 21 ప్రదక్షిణాలు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 6 ప్రదక్షిణాలు. అలాగే శనేశ్వరుడి దగ్గర పిరికెడు నువ్వులు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టండి, ప్రదక్షిణాలు చేయండి, సేమ్ 21 + 6 యాంటీ క్లాక్ వైజ్. రాహుకేతువుల దగ్గర మినుములు అలాగే ఉలవలు. అయితే శుక్రవారం నాడు శుక్రుడి దగ్గర, గురువారం నాడు గురువు దగ్గర, శనివారం నాడు శని దగ్గర. ఈ రాహుకేతువులకు మంగళవారం నాడు పెట్టమని చెప్పాను, పెట్టేయచ్చు. ఆదివారం వస్తే మళ్ళా ఈ నెల రోజులు కూడా ఇదే విధంగా రోజు పిరికెడేగా, పిరికెడు గోధుమలేగా, రోజు పిరికెడు ఇవేగా, ఒకటేసారి మీ ఇంట్లో ఒక ½ kg తెచ్చుకుంటే మీకు ఈ నెల రోజులకి సరిపోతాయి. ఎందుకంటే మీరు పెట్టేది కరెక్ట్గా 4 వారాలు, అంటే 4 పిరికెళ్ళు మాత్రమే. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. విశేషంగా నవగ్రహ సంబంధిత దోషం అనేటువంటిది పోతుంది. వీటితో పాటు మీరు నిత్యము కూడా
రుద్రాభిషేకం చేసుకోండి. ఊరుకోండి పంతులు గారు, మేము ఎక్కడ రుద్రాభిషేకం చేస్తాం అంటారు, నాకు తెలుసు. మనం ఫోన్లో రీల్స్ చూడడానికి డేటా ఉంటుంది, ఇలా ఇలా ఏలు పైకడానికి టైం ఉంటుంది. రుద్రాభిషేకానికి ఎందుకు ఉండదు? ఉంటుంది. రోజు పొద్దున్నే స్నానం చేయగానే ఇంత బౌల్ తీసుకోండి, దాంట్లో ఇంతే ఉంటాయి మీకు స్ఫటికం లింగాలు దొరుకుతాయి, తెచ్చిపెట్టుకోండి. నంది కూడా గిన్నె బయట పెట్టుకోండి, నందిని ఎదురుగా గిన్నె బయట. మీరు యూట్యూబ్లో రుద్ర నమ్మక చమకం ఒకసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని యూట్యూబ్లో ఉన్న లింక్ని కన్వర్ట్ టు MP3 ప్లేయర్ అని చెప్పేసి MP3లో కన్వర్ట్ చేస్తే రోజు యాడ్స్ ఉండవు, యాడ్స్ లేకుండా ప్లే చేసుకోవచ్చు. మీరు ఒక కోరిక కోరుకొని నీళ్లు తీసుకొని పోస్తూ ఉండండి. ఈ రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు జరుగుతున్నప్పుడల్లా మీ మనసులో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీరు నేనేమి గుడికి వెళ్ళి అన్ని వేలు పెట్టి ఇన్ని వేలు పెట్టి చేయించుకోమనట్లేగా, మీ ఇంట్లో మీరే చేసుకోవచ్చు కదా. అలా ఈ యొక్క రుద్రాభిషేకం చేయండి. చేస్తున్నప్పుడు చేస్తూ 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 ఉంటే మీకే సాక్షాత్కారం అవుతుంది, ఆ పరమశివుడు సాక్షాత్కారిస్తాడు నిజంగా మనస్ఫూర్తిగా చేస్తే. నిజంగా అలా జరిగిందనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీకు, నా కష్టాలు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉన్నాడు, నా కష్టాన్ని నేను చేసే అభిషేకం తీసుకోవడానికి ఒక దేవుడు ఉన్నాడు అనేటువంటి భావం కలుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. మీకు ఒక ధైర్యం ఉంటుంది, నాకేం పర్వాలేదు, భగవంతుడు ఉన్నాడు, నేను చేసేటప్పుడు ఆయన నాకు సాక్షాత్కారం అవుతున్నాడు అని. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, విశేషంగా ఆ పరమశివుడి కృపా కటాక్షాలు పొందవచ్చు. ఆ నీళ్ళని అలాగే నీళ్ళు ఉంచండి కావాలంటే. మీరు రాత్రి కాగానే మళ్ళీ చెట్లలో పోయండి, ఇల్లంతా చల్లుకోండి, ఎటువంటి దుష్టమైనటువంటి శక్తులు కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఈ విధంగా చేసుకుంటే అందరూ కూడా విశేషంగా సత్సంపన్నులు కూడా అవుతారు. ఎందుకంటే ఈశ్వరో ఐశ్వర్యకారక. అంతా బాగానే ఉంది, వీడియో చూస్తున్నాము, ఎవరు లైక్ కొట్టట్లా, షేర్ చేయట్లా. నేను చెప్పేటువంటి మ్యాటర్ ఏమైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నా బోటి వాడికి ఏంటంటే పలానా బాలచంద్ర శర్మ చెబితే వింటున్నారని చెప్పేసి నలుగురు సబ్స్క్రైబ్ చేసుకున్నారని చెప్పి నన్ను కూడా ఇంకా వీడియోలు చేయడానికి మా ఛానల్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. లేకుంటే ఇంకా నేను రావడం మానేయాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం అందరు కూడా ఆ ప్రకారంగా చేయండి. ఈ జాతకానికి సంబంధించి ఎంత ఛార్జ్ చేస్తున్నారని అడుగుతూ ఉన్నారు. 2025 రూపాయలు జాతకానికి నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.